విజయనగరం జగనన్న తోడు పథకం ద్వారా ఇస్తున్న 10,000 అప్పు ద్వారా చిరు వ్యాపారాల్లో ఆత్మ గౌరవాన్ని పెంచుకున్నారని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పేర్కొన్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి ఈ పథకం ఎంతగానో ఆకట్టుకుంటుందని ఆమె ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వివరించారు. జగనన్న తోడు పథకం కింద 8వ విడతగా జిల్లాలోనే సుమారు 14,857 మంది లబ్ధిదారులకు 15.71 కోట్ల వడ్డీ లేని రుణాన్ని ముఖ్యమంత్రి విడుదల చేశారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా బటన్ నొక్కి ఈ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు. అలాగే జగనన్న తోడు పథకం కింద 6వ విడతలో రుణం తీసుకొని 26,320 మంది లబ్ధిదారులకు 54.94 లక్షలను వడ్డీ కింద లబ్ధిదారులకు విడుదల చేశారు. మనకి విజయనగరం జిల్లాలో సార్ అప్ టు నౌ ఫేజ్ 7 వరకు సార్ 1,06,696 బెనిఫిషరీస్ సార్ 101.12 crores లబ్ధి పొందున్నారు సార్. ఇంట్రెస్ట్ రూపంలో కూడా 3.08 crores లబ్ధి పొందున్నారు సార్. ఇవాళ ఈ ఫేజ్ 8 కార్యక్రమంలో సార్ 14,857 మంది బెనిఫిషరీస్ సార్ ఇవాళ మీరు వాళ్ళ ఖాతాలో 15.71 crores జమ చేయబోతున్నారు సార్. అలాగే ఇంట్రెస్ట్లో కూడా సార్ 26,320 బెనిఫిషరీస్కి 54.94 lakhs ఇవాళ మీరు వాళ్ళ ఖాతాలో జమ చేయబోతున్నారు సార్. మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి గౌరీ సార్ విజయనగరం అర్బన్ నుంచి. సో జగనన్న నమస్తే అన్న, నా పేరు గౌరీ అన్న. మేము ఇక్కడ బీసీ కాలనీ విజయనగరం మున్సిపాలిటీ నుంచి వచ్చామన్న. నేను శ్రీ సత్య SLFలో జేఎంజర్ పొద్దుసీడ్లో ఉంటున్నానన్న. ఈ రోజు మీ ముందు ఇలా మాట్లాడుతున్నందుకు ఒక కలరా అనిపిస్తుంది అన్న. నాకు చాలా సంతోషంగా ఉందన్న. నేను ఇప్పుడు నవ్వుతూ ఉన్నాను. ఒకప్పుడు ఇలా ఉండేదాన్ని కాదన్నా. నాకు 2 పిల్లలన్నా నా భర్తతో ఉండేదాన్నన్న. నా భర్త ఒక్కరు సంపాదిస్తే మేము ముగ్గురు ఆధారపడి ఉండేదాన్నన్న. నాకు కూడా ఏదో ఒకటి చేసి అతనికి చేలోడుగా ఉండాలనుకునేదాన్నన్న. మా వీధిలో ఫైనాన్షియల్ వచ్చేవారన్న. ఆ రోజుల్లోన 10,000 అప్పిచ్చేవారన్నా. ముందే 1,000 రూపాయలు తీసుకునేవారన్నా. రుణంగా ఈరోజు అందిస్తాము. 9,000 మంది చిరు వ్యాపారులకు 332 కోట్ల రూపాయలు రుణాలను రెన్యువల్ కూడా ఈ సందర్భంగా కూడా చేస్తాము. అంటే మొత్తంగా ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా 418 కోట్ల రూపాయలు 3,95,000 మందికి ఈరోజు మళ్ళీ వాళ్లకు రుణాలుగా కొత్త రుణాలుగా వాళ్లకు ఈ కార్యక్రమం ద్వారా ఇస్తా ఉన్నాం. అంతేకాకుండా గతంలో జగనన్న తోడు స్కీమ్ పరిధిలో రుణాలు తీసుకొని సకాలంలోనే రుణాలన్నీ కూడా చెల్లించిన 5,80,968 మంది లబ్ధిదారులకు వాళ్ళు సకాలంలో చెల్లించిన వడ్డీని 13,64 లక్షల రూపాయలను వడ్డీని కూడా తిరిగి మళ్ళీ వాళ్లకు ఇస్తా ఉన్నాం. అంటే ఈరోజు ఈ కార్యక్రమంతో కూడా కలుపుకుంటే